హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. బాగున్నారా? ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే బూర్లు, అనువులు, అలసందలు. ఆషాఢ మాసంలో అనప గుగ్గిళ్ళు తింటాం కదా, అయ్యండి అనువులు. ఆషాఢం శ్రావణంలో కూడా మేము ఇక్కడ వాడతాం. రాజమండ్రిలో ఎక్కువగా కొత్త పెళ్లి కూతుర్లు ఇంటికి వస్తారు కదా, పుట్టింటికి అనువులతో చేసి బోల్డ్ పదార్థాలు పెడతాం అన్నమాట. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అనువులు, అలసందలు రెండు కలిపి పూర్ణం చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. అనువులు పావు కేజీ, అలసందలు పావు కేజీ, ఒక కొబ్బరికాయ, పావు కేజీ బెల్లం, బియ్యం అండి నల్ల మినపప్పు తీసుకోండి, పొట్టు మినపప్పు. మీకు చాయ్ మెనువులు చాయ్ గుళ్ళు పనిచేయవండి, పొట్టు మినపప్పే ఉండాలి ఎప్పుడు కూడా, బూర్లకి కానీ గార్లికి కానీ. పొట్టు మినపప్పే చాలా టేస్ట్ వస్తుంది మీకు. కొంచెం కష్టమైన శ్రమ అయినా మీరు వాడండి, బాగుంటాయి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయే వంట కాదు, కానీ కొంచెం శ్రమ పడితే చాలా టేస్టీ బూర్లు మీకు రెడీ అవుతాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట అమ్ముతారు కానీ ఎంత టేస్ట్గా ఉండవు. చూసారా, ఉడకబెట్టి పెట్టుకున్నాను. 5 గంటలు నానాలండి. అనువులు బొబ్బర్లు 5 గంటలు నానబెట్టి కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి. ఉడకబెట్టి చేతితో బాగా నలిపి పెట్టుకుంటే చాలు, పప్పు రుబ్బు ఒక్కర్లేదు. బెల్లం కరిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. పొయ్యి మీద పెట్టి కరిగాక కొంచెం వడపోయండి, అందులో చెత్త వస్తుంది బెల్లంలో. వడకట్టి అప్పుడు మళ్ళీ పాకం పెట్టండి. నిల్వ ఉంటాయండి, ఒక 4 రోజులు నిల్వ ఉంటాయి. మనం పాకం పట్టాం కాబట్టి బెల్లం నిల్వ ఉంటాయి, పాడవు. కొంచెం వాటర్ అంతే, చేయి కడుక్కున్నంత వాటర్, చిన్న సగం కప్పు. అది కరిగిన తర్వాత జాలీలో వేసి వడపోసుకోండి. కరిగిపోయింది, ఒక జాలీలో వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని జాలీలో వేసేది. ఇసుక ఏమన్నా గడ్డి అదంతా ఉంటే చెత్త అంతా పోయి ప్యూర్గా మనకి పాకం తయారవుతుంది. మంచి బెల్లం తీసుకోండి, తెల్ల బెల్లం బాగుంటుంది, కలర్గా ఉంటాయి బూర్లు. మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. దగ్గరికి అవనివ్వండి పాకం. తీగ పాకం వచ్చిన తర్వాత యాలకులు పొడి వేయండి, ఒక 5-6 యాలకులు పొడి చేసి, మంచి స్మెల్ కోసం. దగ్గర పడుతుంది పాకం. ఈ సమయంలో కొబ్బరి వేసుకుందామండి, పచ్చి కొబ్బరి కోరి పెట్టుకున్నాను, ఒక కప్పు. ఫస్ట్ కొబ్బరి వేసి ఆ తర్వాత మనం పిసికి పెట్టుకున్నాం కదా అనువులు, అలసందలు నానబెట్టి ఉడకబెట్టి పిసికి పెట్టుకున్నాం కదా గిన్నెలో, అది వేసేద్దాం. బాగా దగ్గర అయ్యే వరకు 10 నిమిషాల్లో ఒక పావు గంట పొయ్యి మీదే అలా దగ్గర అయ్యే వరకు, గట్టిగా అయ్యే వరకు వేయించండి. చాలా గట్టిగా అవ్వాలి మనకు, వండ అయ్యేలాగా. మీరు పలసగా తీస్తే నూనెలో విడిపోతుంది బూరి, నూనె అంతా పాడైపోతుంది. గట్టిగా అవ్వాలండి పూర్ణం, ఉప్మా టైప్లో అవ్వాలి. చేతికి వండ అవ్వాలి, అంత బాగా గట్టిగా హైలో పెట్టి మంట చేసుకోండి. వేసేసాము. చాలా మామూలు పచ్చెనపప్పు బూర్లు కన్నా ఇది చాలా బాగుంటుందండి, హెల్త్ పరంగా కూడా అనువులు మంచి. చూసారు ఎంత గట్టిగా అయిందో పూర్ణం. మనకు సైజు కావాల్సినంత సైజులో వండలు చేసి పెట్టుకోండి. మినపప్పు అండి, మినపప్పు రుబ్బి పెట్టుకున్నాను. బియ్యం ఏంటంటే నానబెట్టాం కదా, దాన్ని మామూలుగా నీళ్ళు వేసి రుబ్బకూడదండి, పొడి బియ్యమే మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ పిండిలాగా, ఇడ్లీ రవ్వలాగా అవ్వాలి, ఇంక మెత్తగా అవ్వకూడదు పిండి, కొంచెం బరకగా ఉండాలి. ఆ పిండిని మినప్పిండిలో కలుపుకోండి, 1కి 1 కరెక్ట్గా. ఒక కప్పు మినపప్పు అయితే కప్పు బియ్యం అంతే, 2 కాదు. గారెల పిండిలా కలుపుకోవాలి దగ్గరగా. మినపప్పు శాతం ఎక్కువ ఉండాలండి బూరికి. అందులో వేసి జాగ్రత్తగా చుట్టూ అంటుకోవాలి పూర్ణానికి. ఎక్కడ ఖాళీ ఉన్నదా మీకు నూనెలో చీదేస్తుంది, చూసుకోండి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఒకదానికొకటి అంటుకోకూడదు, విడివిడిగా. నూనెలో విడిపోయిందంటే ఇంక నూనె అంతా పాడైపోతుంది. మీరు జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అయినా ఓపిక చేసుకుని చేయండి, పిల్లలకి చాలా బాగుంటుంది. మనకు బయట ఈ టేస్ట్ రాదు. చూసారా, చక్కగా విడకుండా మనం జాగ్రత్తగా వేసుకుంటే బూరెలు చేదకుండా వచ్చేస్తాయి. చాలా మంచి కలర్ వచ్చిందండి. బంగారం కలర్ వచ్చాక తీసేయండి.
సిమ్లో పెట్టి బూరెలు వండండి, ఎందుకంటే లోపల పూర్ణం ఉడికిపోయినా పిండి త్వరగా లోపల పచ్చి ఉంటుంది. సిమ్లో పెట్టే వండండి, హైలో పెట్టకండి మంట బూరెలు వేసేటప్పుడు. చూసారా చాలా చక్కగా తయారైనాయి. ఒకసారి ఇరిపి చూద్దాం. చూసారా లోపల కూడా ఉడికిపోయింది, పిండి ఎక్కడ పచ్చి లేదు. మీకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.